ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? దేవుని కృపలో మరొక పునరుత్థాన దినాన్ని ఈ విధముగా మనమందరము కలిసి ఆరాధించడానికి దేవుడు కృప చూపుతున్నాడు. మీరందరూ కూడా సిద్ధముగా ఉన్నారు కుటుంబంతో అని ఆశపడుతున్నాను. మనమందరము కలిసి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని నామాన్ని మహిమ పొందుదాం. తలలు వంచి మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి మా మంచి యేసు ప్రభువా, నీ ఘననామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీవే మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరుస్తూ ఆరోగ్యమిచ్చి క్షేమమిచ్చి ఈ విధముగా మమ్మల్ని పోషిస్తూ ఉన్నావు. నీకు స్తోత్రాలు. ఈ పునరుత్థాన దినమందు నీ సన్నిధి మాకు తోడుగా ఇవ్వండి. ఎవరి ఇంటి దగ్గర వారు మోకరించి ప్రార్థిస్తుండగా నీ మహిమతో నింపండి. ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్క బిడ్డ మీద నీ దీవెన ఉంచండి. ఈ ఆరాధన ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, మేలుకరముగా జరిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడుకుందాం, దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మాతో కలిసి మీరు ఈ పాటలు పాడాలని ఆహ్వానిస్తున్నారు. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే ఏమి చిత్రము. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే ఏమి చిత్రము. చేరాలనుకుంటే ఆ పట్టణము, చేరాలనుకుంటే ఆ పట్టణము, యేసయ్యకివ్వాలి నీ హృదయము, యేసయ్యకివ్వాలి నీ హృదయము. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే ఏమి చిత్రము. ప్రభుని ఆరాధన చేద్దాం. ఆ ప్రభువుకి చెందవలసిన ప్రభావం ఆరోపిద్దాం. కాంతినిచ్చుటకు సూర్యుడు అవసరమే లేదు, వెన్నెలిచ్చుటకు చంద్రుడు అవసరమే లేదు. కాంతినిచ్చుటకు సూర్యుడు అవసరమే లేదు, వెన్నెలిచ్చుటకు చంద్రుడు అవసరమే లేదు. దేవుని మహిమేయచట ప్రకాశించుచుండును, దేవుని మహిమేయచట ప్రకాశించుచుండును. జనములు ఆ వెలుగునందు సంచరించుచుందురు, జనములు ఆ వెలుగునందు సంచరించుచుందురు. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే ఏమి చిత్రము. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే ఏమి చిత్రము. ఆ ప్రభువుకి మహిమ చెందులాగా, ఆ ప్రభువుని ఆరాధన చేయువారముగా ఆకలి దాగము ఉండనే ఉండవు, చీకటి రోగము ఉండనే ఉండవు. ఆకలి దాగము ఉండనే ఉండవు, చీకటి రోగము ఉండనే ఉండవు. ప్రభువైన దేవుడే వారితో నివసించును, ప్రభువైన దేవుడే వారితో నివసించును. కన్నీటి బిందువులను తాను తుడిచివేయును, కన్నీటి బిందువులను తాను తుడిచివేయును. ఎంత
ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే ఏ విచిత్రము. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే ఏ విచిత్రము. శాపగ్రస్తమైనదేది అందులో ఉండదు, అసహమైనదేది అందులో ఉండదు. శాపగ్రస్తమైనదేది అందులో ఉండదు, అసహమైనదేది అందులో ఉండదు. జీవగ్రంథమందు రాయబడిన వారి వందురు, జీవగ్రంథమందు రాయబడిన వారి వందురు. ఆయనను సేవించుచు రాజ్యమే చేతురు, ఆయనను సేవించుచు రాజ్యమే చేతురు. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే ఏ విచిత్రము. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే ఏ విచిత్రము. చేరాలనుకుంటే ఆ పట్టణము, చేరాలనుకుంటే ఆ పట్టణము, యేసయ్యకివ్వాలి నీ హృదయము, యేసయ్యకివ్వాలి నీ హృదయము. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే ఏ విచిత్రము. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే ఏ విచిత్రము. దేవుని సంగమా, మనమందరము కలిసి ఆ దేవుని ఆరాధన చేద్దాం. ఐక్యపరుచుకుందాం మన హృదయాలు, మన మనస్సును ఏకము చేద్దాం. హృదయపూర్వకముగా మనసారా మనమందరము కలిసి ఆ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పాడుతూ చప్పట్లు కొడుతూ ఆ దేవుని స్తుతిద్దాం, ఆ దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. ఆరాధన చేద్దాం. Praise the Lord. Praise the Lord. దేవుని స్తుతిద్దాం. ఆ ప్రభుని ఆరాధన చేద్దామండి. ప్రభుకి యేసుని నామములో మన బాధలు పోవును, దేవా నీకు స్తోత్రం. దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకై యేసు నామముకై యుగ యుగములకు మహిమే, అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, మహిమ ఘనతలకు కారణభూతుడైనటువంటి దేవుని, పూజార్హుడైనటువంటి దేవుణ్ణి పాడుతూ స్తుతిద్దామండి, పాడుతూ ఆరాధన చేద్దామండి.
దేవుని మహిమపడు. ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసన పరులైనా ఆర్థికముగా లోటులెన్నున్నా ఆశలే నిరాశ ఏవైనా ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసన పరులైనా ఆర్థికముగా లోటులెన్నోన్నా ఆశలే నిరాశలేవైనా ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల పొందెదవు. పరివర్తన చెందినచో పరలోకము చేరెదవు. యేసు రక్తముకై యేసు నామముకై యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చెను, హృదయములో నెమ్మదొచ్చెను. దేవా మహిమ స్వరూప కృప కలిగిన తండ్రి, అద్వితీయ దేవుడా, ఆదికి సంభూతుడా, రాజువైన యాజకుడవైన పేదవైన బ్రతుకు చెడియున్న ఆశ్రయముగా మృగములెన్నున్నా విలువ నీదే నీకు లేకున్నా రాజువైన యాజకుడవైనా నిరుపేదవైన బ్రతుకు చెడియున్న ఆశ్రయముగా మృగములెన్నున్నా విలువ నీదే నీకు లేకున్నా యేసుని నామమున నీ శ్వాసము నీకున్నా నీ స్థితి లేదేదైనా నిత్య జీవము పొందెదవు. యేసు రక్తముకై యేసు నామముకై యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలు జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలు జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకై యేసు నామముకై యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకై యేసు నామముకై యుగ యుగములకు మహిమే.
అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకై యేసు నామముకై యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకై యేసు నామముకై యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. హల్లెలూయా. సర్వాధికారి నా మంచి యేసు ప్రభువా, నీ ఘననామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కనికరించండి. ఇదిగో ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మాభిషేకాన్ని ఉంచండి. బలహీనతల నుండి విడుదల, అనారోగ్యముల నుండి స్వస్థత, ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, మేలు కలుగ చెయ్యమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎంతమంది ఈ ఆరాధనలో పాలు పొందారో వారందరి మీద నీ మహిమను నీ కృపను ఉంచమని ప్రార్థిస్తున్నాను. పూజాహరుడు అయిన దేవా, పూజనీయుడు వగు తండ్రి, మా ఆరాధనను నీకు సమర్పించుకుంటున్నామయ్యా. మా ఆరాధనను నీకు అంకితము చేయుచు ఉన్నాం. మీరు స్వీకరించండి. ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి ఆశీర్వదించమని మహిమ నీకే చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి 146వ కీర్తన భాగాన్ని మనమందరము కలిసి చదువుదామండి. కీర్తనల గ్రంథము నుండి 146వ కీర్తన భాగాన్ని మనమందరము కలిసి చదువుదాం. నాతో మీరందరూ కూడా చెప్పాలని మనవి చేస్తున్నాను. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో, ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రు ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు. దైవ జనాంగమా, దేవుని పిల్లలారా, కొద్ది నిమిషాలు వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఈ లోకములో ఉన్నవన్నీ కూడా మనిషి ఏమనుకుంటున్నాడంటే శాశ్వతమైనవి అని అనుకుంటున్నాడు. మనిషికి తెలియట్లేదు. జాగ్రత్తగా ఈ దినము కొద్ది మాటలు మనం నేర్చుకుందాం. ఏమిటి అని అంటే అన్సర్టైన్ థింగ్స్, సర్టైన్ థింగ్స్ అంటే నిశ్చయమైనవి, అనిశ్చయమైనవి అనగా వాస్తవమైనవి, అవాస్తవమైనవి, లేక స్థిరమైనవి, అస్థిరమైనవి, లేక నమ్మకమైనవి, మోసపూరితమైనవి, లేక ఆధారపడదగినవి, ఆధారపడదగనవి. ఈరోజు మనం నేర్చుకోవాలి. అసలు ఆధారపడవలసిన వాటిని విడిచిపెడేస్తున్నాం. ఆధారపడన అవసరం లేని వాటిని మీద ఆధారపడడం నేర్చుకుంటున్నాం. నిశ్చయమైన వాటిని వదిలేస్తున్నాం.
అనిశ్చయములే మనకి నిజమైనవి అనుకొని వాటి వెనకాల పడుతున్నాం అన్నమాట అండి. వాస్తవమైన వాటిని విడిచిపెడేస్తున్నాం, అవాస్తవాలు పట్టుకుని మనము తిరుగుతున్నాం అన్నమాట అండి. కాబట్టి వీటి గురించి మనము తెలుసుకోవాలన్నమాట అండి. అందులో మొదటగా మనము నేర్చుకోవాల్సినవి ఏంటి అని అంటే, అనిశ్చయమైనవి ఏమిటి? 7 things that are uncertain things. అనిశ్చయమైనవి 7 విషయాలు, నిశ్చయమైనవి 7 విషయాలు మనము ఈ దినాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడదాం. అందులో ఒక్కటి ఏమిటి అనంటే, అందరూ అనుకుంటున్నారు అందము. ఇదేంటిదండి? అందరూ ఏమనుకుంటున్నారు? శాశ్వతము అనుకుంటున్నారు. వాస్తవానికి బైబిల్ చెప్తుంది బ్యూటీ లేకపోతే సౌందర్యము, అందము లేక సొగసు ఏమిటండి? నిశ్చయమైనది కాదు, వాస్తవమైనది కాదు, స్థిరమైనది కాదు, శాశ్వతమైనది కాదు అంటాడు కీర్తనకారుడు అంటాడండి ఈ మాట. 39వ కీర్తనలో మనం ఈ మాటను చూడొచ్చు. కీర్తనకారుడు 39వ కీర్తన 11వ వచనాన్ని తెరిస్తే అక్కడ చక్కగా రాస్తూ ఉన్నాడు. ఏమంటాడు? దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మెట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టుదువు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సౌందర్యము, రూపం, రూపసి ఇలా మనం చూస్తాం. అంటే అందము, సౌందర్యము, ఈ రూపము శాశ్వతము కాదు అని గుర్తుపెట్టుకోవాలా. ఏమంటాడు? చిమ్మెట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. నా ప్రియ దేవుని సంగమా, ఇంకా అంటాడు సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనంలో అంటాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. కానీ ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము దేని మీద ఆధారపడతామండి? లేచిన దగ్గర నుండి కూడా, లేచిన దగ్గర నుండి మనం ఎక్కడికి వెళ్తాం? ఫస్టే వాస్తవానికి లేచిన వెంటే దేవా మరొక మంచి ఉదయ సమయాన్ని, మరొక మంచి దినాన్ని నాకు, నా భర్తకి, నా పిల్లలకు, నా చుట్టుపక్కల వారికి, నా బంధువులకి ఇచ్చావు, నీకు వందనాలు అనాలా. కానీ లేచిన వెంటనే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మనం అద్దం ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకు? నీ అందం చూసుకోవడానికి. నా ప్రియ దేవుని సంగమా, దేవుడు నిన్ను ఎంత అందంగా సృష్టించాడండి. ఒక్కసారి ఆలోచించు దైవ జనాంగమా. అసలు నీ ముఖం అందంగా కనిపించడానికి మూల బిందు వేటిది? ముఖంలో చెప్పండి, ఏటి చెప్పండి? మూల బిందు ముక్కు. ఒక్కసారి ముక్కు లేకుండా మీ ముఖాన్ని ఊహించుకోండి. గొర్రెల్లాగా ఉంటాం కదండి, చింపాంజీలాగా ఉంటాం కదండి. లేకపోతే ఇంటికి వెళ్ళి ముక్కుని ఇలా పైకి లాగి చూసుకోండి. ముక్కు లేకుండా నీ ప్రతిబింబం చూసుకో. అసలు ఈ ముక్కు ఎందుకండి? ఇక్కడ ఒక ఆయన్ని అడిగితే ముక్కు ఎందుకంటే కళ్ళద్దాలు స్టాండ్ అన్నాడట. ముక్కు ఎందుకట? దేవుడి కళ్ళద్దాల కోసం ముక్కెట్టాడా? అసలు ముక్కు ఎందుకు అని అంటే, వాస్తవానికి మనిషి ప్రాణవాయువైనటువంటి ఆక్సిజన్ పీల్చుకొని బ్రతకడం కొరకు. వాస్తవానికి ఆక్సిజన్ పీల్చుకోవడానికి ముక్కు ఇక్కడ అవసరం లేదు. ఊపిరితిత్తులు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఎక్కడో ఒక అన్నం పెట్టుకుంటే చాలు. కానీ ముక్కు ఎందుకు ఇక్కడ పెట్టాడు? దేవునికి తెలుసు, నీవు అందంగా ఉండాలంటే నీ ముక్కు ఇక్కడ ఉండాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా అండి? ఆ అందాన్ని, ఆ రూపాన్ని ఇచ్చిన దేవుణ్ణి అద్దము, దేవా నాకెంత మంచి అందం ఇచ్చావు, నాకెంత సౌందర్యం ఇచ్చావు అనో వెళ్ళి దాన్ని చూసి, ఇలా చూసి, అలా చేసి, ఇలా చూసి. నా ప్రియ దేవుని సంగమా, అందము మోసకరం అంటాడు సొలొమోను. సామెతలు 31వ అధ్యాయము 30వ వచనంలో సౌందర్యము వ్యర్థము అని అంటాడు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? ఇది శాశ్వతం, ఇది నిజం. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కాబట్టి నెంబర్ 1 ఏమిటి అనంటే
అందము శాశ్వతమైనది కాదు, నిశ్చయమైనది కాదు, దాని మీద ఆధారపడవద్దు. రెండవది ఏమిటి అని అంటే, మనం చదువుకున్నటువంటి 146వ కీర్తనలో 3వ వచనంలో అంటాడు అనమాట అండి. ఏమిటి? ఆ మనిషి యొక్క వాగ్దానం అన్నమాట అండి. మనిషి ఇచ్చినటువంటి వాగ్దానాలు, మెన్స్ ప్రామిసెస్, ఇచ్చిన మాట, ఇది కూడా శాశ్వతము కాదండి. ఇది కూడా నిశ్చయమైనది కాదండి. ఇది నమ్మదగినది కాదు. అందుకనే అక్కడ అన్నాడు అన్నమాట అండి. ఏమంటాడు? రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఏమన్నా అవసరం వచ్చింది అనుకో, నిజానికి ఇప్పుడు కరువు కాలంలో ఉన్నాం, అందరికీ డబ్బులు అవసరమే. ఏం చేస్తామండి? డబ్బులు అవసరం అయితే మీరు ఏం చేస్తారు? డబ్బు ఇచ్చే వాళ్ళని, లేకపోతే చీట్లు ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఏదో వీళ్ళని నమ్ముకుంటాం, దేవుణ్ణి నమ్మం. ఈరోజు నా ప్రియ దేవుని సంగమ అందుకే అంటున్నాడు అనమాట అండి, వారి వలన రక్షణ కలుగదు, వారిని నమ్మొద్దు. మనిషి వాగ్దానము వాస్తవమైనది కాదు, స్థిరమైనది కాదు. అందుకే అంటాడనమాట అండి, 4 reasons not to trust in man. మనిషిని నమ్మకపోవటానికి 4 కారణాలు ఆ 146వ కీర్తనలో రాస్తాడు. నెంబర్ 1 is there is no sure help in any man. 3వ వచనంలో ఆ మాట చదువుతాం. 4వ వచనంలోనికి వచ్చేసరికి men's breath soon leaves the body and he is helpless to help. 3వ విషయాన్ని రాస్తాడు, men's body soon goes to death again and he cannot help. 4వ అంటాడు, men's very thought leave the body and it cannot help anyone more than any other rest. నా ప్రియ దేవుని సంగమా, నిజమే, మనిషి మాట వాగ్దానం నమ్మదగినది కాదు. ఈవేళ అనొచ్చు, రేపైనా లేకపోవచ్చు. మరి ఎవరు నెరవేరుస్తాడు? ఈవేళ నీకు 10,000 అవసరం, వెళ్ళి అడిగో, అమ్మ రేపు ఉదయం నీకు తెచ్చేస్తానన్నాను, రాత్రి చనిపోయాడు, ఆ 10,000 ఎవరిస్తారు? నిజం కాదా? అందుకని అంటాడు. కాబట్టి మనుషుల్ని నమ్మకండి, ఆ మాటల మీద ఉండిపోకండి. 3వది ఏమిటి అని అంటే అన్సర్టైన్ థింగ్స్, అనిశ్చయమైనవి. 3వది ఏమిటంటే రిచెస్, అంటే డబ్బుని నమ్మకండి, సంపదని నమ్మకండి, ఆస్తిని నమ్మకండి, సమృద్ధిని నమ్మకండి, కలిమిని నమ్మకండి. అవి శాశ్వతం కాదు. ఈ రోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు అంటాడు సామెతల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు అనమాట, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడననే అది లేకపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లుగా అది ఎగిరిపోవును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మంది లోకంలో అండం నేను వింటుంటానండి, డబ్బు ఈ రోజు నీ దగ్గర ఉంటది, రేపు నా దగ్గర ఉంటది అంటే అది శాశ్వతము కాదు. చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా? అదే శాశ్వతం. దేవుడు లేడు, వాళ్ళకి డబ్బే కావాలా. దేవుడు లేడు, వాడికి వ్యాపారమే కావాలా. దేవుడు లేడు, వారి కుటుంబమే కావాలా. అందరూ ఇది అనుకుంటున్నారు. అందుకని అంటున్నాడు, దానిని నమ్మకండి. దానిని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో బాగుపడినట్లుగా మనం చూడట్లే. నాన్నగారు, పెద్దయ్య గారు చెప్తూ ఉన్నప్పుడు దీని గురించి ఒక చక్కటి కథ చెప్పేవారండి. ఏమిటి ఆ కథ అంటే, ఒక ఋషీశ్వరుడు, ఒక పెద్ద జ్ఞానం కలిగిన వ్యక్తి ఒకరోజు అడవి గుండా పారిపోతున్నాడట. ఏమని పారిపోతున్నాడట? అమ్మో మృత్యు, అమ్మో మృత్యు, అమ్మో మృత్యు అనుకుంటూ పారిపోతున్నారట. అదే దారిలో ముగ్గురు బందిపోటు దొంగలు వెళ్తున్నారట. ఎందుకు? దోచుకోవడానికి. ఎందుకు? దొంగతనం చేయడానికి. ఎందుకు? అనేక మందిని సంపాదించి ఆస్తిని చంపి ఆస్తిని కూడగట్టుకోవడానికి. వీళ్ళు అనుకుంటున్నారట, గుర్రం మీద వెళ్తూ, ఈనేట్రా అమ్మో మృత్యు అంటున్నాడు, మన దగ్గర గుర్రాలు ఉన్నాయి కదా, ఒకవేళ అంత భయంకర పరిస్థితి అయితే మనం పారిపోవచ్చు అని చెప్పి వెళ్తున్నారట. వెళ్తూ వెళ్తూ ఒక పెద్ద లోయ దగ్గర చూచారట. అక్కడ
వజ్ర వైడూర్యాలు, డబ్బు, బంగారం అన్నీ ఉన్నాయంట. వీళ్ళు ముగ్గురు అనుకున్నారట దొంగలు, పిచ్చోడ్రా, బుద్ధి లేనోడ్రా, జ్ఞానం లేనోడ్రా, డబ్బునేమన్నాడు మృత్యువు అన్నాడు, బంగారాన్ని ఏమన్నాడు మృత్యువు అన్నాడు, ఈ సంపదను ఏమన్నాడు మృత్యు. ఆ తెలివి లేదురా, ఒరే ఇంకా ఈ రోజు నుంచి మనం దొంగతనాలు చేయొద్దు, బందిపోటు చేయని అవసరం లేదు, ఇది మన అందరికి జీవితకాలం సరిపోతుంది అని అనుకున్నారటండి ముగ్గురును. మరేం చేద్దాం, కూడా తెచ్చిన సంచులు తీశారట, ఆ లోయలోనికి దిగారట. ముగ్గురు ఆ బంగారాన్ని, వజ్ర వైడూర్యాలను, డబ్బును సంచులో ఎత్తుతున్నాడట. అందులో ఒకడు అన్నాడట, రే ఆకలేస్తుంది, మేము ఈ డబ్బు ఎత్తుతాం, పక్కనున్న ఊరికి వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురారా అంటే, అయితే మీరు డబ్బులు ఎత్తండి, బంగారం సంచుల్లో కూర్చోండి అని చెప్పి ఏమైనా తినటానికి వెళ్తున్నాడట అండి, తీసుకురావడానికి తినటానికి. వెళ్తూ వెళ్తూ దారిలో వీడికొక ఆలోచన వచ్చింది, అంత డబ్బు ముగ్గురు పంచుకుంటే కొంచెం కొంచెం వస్తుంది, వాళ్ళిద్దరిని చంపేసి నేను ఒక్కడనే తీసుకుంటే మొత్తం నాకే మిగులుతుంది అని దుర్బుద్ధి పుట్టిందంట. అనుకున్నాడు, వెళ్ళాడు, వాడు తీసుకొస్తున్నటువంటి పదార్థంలో విషాన్ని కలిపి తీసుకొస్తున్నాడండి, వీళ్ళిద్దరిని చంపేద్దామని. ఈడిలా వెళ్ళగానే ఎక్కడున్న ఇద్దరికి ఒకరికి దుర్బుద్ధి పుట్టింది. ఏం దుర్బుద్ధి, వీళ్ళిద్దరు ముగ్గురికైతే చాలా తక్కువ వస్తుంది కాబట్టి ఒకడు ఎలాగా వెళ్ళాడు, ఇక్కడ ఉన్నవాడిని ఒకరిని చంపేద్దాం, వచ్చిన తర్వాత ఆయన చంపేద్దాం అని చెప్పి ఒకడు అన్నాడట, ఒరే నేను నెంబర్ 2కి వెళ్ళి వస్తాను, నువ్వు ఈ డబ్బులు ఎత్తు అని. అలాగా ఆ గొయ్యిలో నుండి పైకొచ్చి పైనుండి ఒక పెద్ద రాయ పడేసి ఆయన చంపేశాడు, పక్కన పాడేశాడు. ఇప్పుడు తినడానికి ఆహార వస్తువులు తీసుకురావడానికి వెళ్ళిన వ్యక్తి వచ్చే వరకు వేచి ఉన్నాడనమాట. ఆ తినడానికి ఆహార వస్తువులు తీసుకొచ్చిన వ్యక్తి వచ్చాడు, చెప్పాడు, ఒరే ఆడు నెంబర్ 2కి వెళ్ళాడు, ఇంకా రాలేదు, నేను పిలుస్తాను, ఈ లోపు నువ్వు ఇవన్నీ ఎత్తరా, సంచిలోకి ఎత్తరా అని చెప్పి వెళ్ళి మళ్ళా అదే విధంగా రాయి పడేశాడు. ఈడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఈడు అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు, ఇదంతా నాదే, ఇదంతా నాదే, ఇంకా ఎవడు కూడా దీన్ని తీసుకునేవాడు లేడు అని అనుకుంటున్నాడు. అలా డబ్బులు ఎత్తుతూ ఏం చేస్తున్నాడట, వీడు తీసుకొచ్చిన ఆహార వస్తువులు తింటున్నాడు. ఆహార వస్తువులు ఏముంది, విషము. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు గుర్తెట్టుకోండి, దేవుడు లేకుండా డబ్బు మీద ఆధారపడితే అది అనిశ్చయమైపోతుందండి, సత్యం కాదండి, అది మిమ్మల్ని బ్రతికించలేదండి, అది మిమ్మల్ని కాపాడలేదండి, అది మీకు ఏ విధమైన రక్షణను కల్పించలేదండి. కాబట్టి ఈరోజు నీవు తెలుసుకోవాలా, అన్సర్టైన్ థింగ్స్ 3 ఏమిటి అనంటే ధనము. ఇంకా 4 వస్తే చాలా మంది ఏంటంటే ఫ్యూచర్, భవిష్యత్తు మీద ఆధారపడతారు. జరగబోయినది, రాబోయేది, భవిష్యత్ అన్నమాట. చాలా మంది భవిష్యత్ మీద ఆధారపడుతున్నారు అన్నమాట అండి. అందుకంటాడు సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నా సహోదరి సహోదరుడా, చాలా మంది ఏం చేస్తారో తెలుసా, ఇప్పుడు ఉన్నది సరిపెట్టుకోలేరు, ఇంకా దాచేద్దాం, ఇంకా సంపాదించేద్దాం, రేపు ఏం జరుగునో నీకు తెలుసా, అసలు రేపు మనం బ్రతుకుతామా, అసలు ఎలాంటి COVID-19 అనే వైరస్ వస్తుంది, ప్రపంచం ఇంత అల్లకొల్లం అవుతుంది, తిండి లేక చచ్చిపోతారు అని ఎవరన్నా ఊహించామా? ఆలోచన చేయాలి, భవిష్యత్తు కోసం ఆలోచిస్తాం. నిశ్చయమైనది కాదు, వాస్తవమైనది కాదు, అందుకే అంటున్నాడు అనమాట అండి. కాబట్టి మనం ఏం చేయకూడదంటే, రేపేం చేయాలా, రేపేం చేయాలా, రేపు వ్యాపారం చేయాలి, రేపేం చేయాలి, ఇది ఆలోచించకండి. దేవుణ్ణి ఆరాధించడానికి చూడండి, ప్రార్థించడానికి చూడండి. మనం ఏమనుకుంటున్నాం, ఇవన్నీ విడిచిపెట్టేస్తున్నాం, భవిష్యత్తు, రేపు 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 చాలా ఆశ్చర్యం అనండి. కాబట్టి రేపటి గురించి నువ్వు ఆలోచించొద్దు. అది సామెతలు 27:1 అన్నాడు, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదో. ఈ రోజు బ్రతికున్నామంటే దేవుని కృప, దేవుని కృప అండి, దేవుని సన్నిధి. నెంబర్ 5 ఏమిటి అని అంటే ఫ్రెండ్షిప్. ఈ రోజుల్లో ఇదండి వాల్యూ ఎక్కువ, ఏంటిది ఫ్రెండ్షిప్ అన్నమాట అండి. అందరూ ఫ్రెండ్షిప్ శాశ్వతం అనుకుంటున్నారండి. లేదే, అలాంటి వాళ్ళు బైబిల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి, కావాలంటే నేను ఇవ్వగలను.
అంటాడు చూడండి, యోహాను సువార్త 16:32 అంటాడు, మీలో ప్రతివాడును ఎవరి ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియా వచ్చి ఉన్నది అంటాడు. చూడండి, యేసు ప్రభుతో 12 మంది శిష్యులు ఎలా ఉన్నారండి? ఆయనతోనే. కానీ యేసు ప్రభుని పట్టుకోవడానికి సైనికులు వచ్చినప్పుడు ఒక్కడో లేడు. అందులో మార్కు అనే యవనస్తుడైతే ఏం చేస్తున్నాడట? దిగంబరిగా పారిపోతున్నాడట. చూడండి, ఆశ్చర్యం. కాబట్టి ఫ్రెండ్షిప్ శాశ్వతం అనుకుంటున్నావా? అందరూ నీతో ఉన్నారు అనుకుంటున్నావా? అదే దాని మీద ఆధారపడుతున్నావా? చూసుకో నీ జీవితం ఏమైపోతుందో. ఇంకా 6 చూస్తే అనిశ్చయమైనది, నిశ్చయము కానిది ఏమిటి అని అంటే నీ ప్రాణం, నీ లైఫ్ అండి. అంటాడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుండి 11వ వచనంలోను, అలాగే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనములోను మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. మీ జీవము ఏపాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ప్రాణం ఏపాటిదర్రా? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది, నీటి మీద బుడగు వంటిది. నిజమే, ఈ రోజుల్లో అనేక మంది అనండి ఈ COVID-19 వల్ల లక్షల మంది, ఎప్పుడు అనుకోలేదు అంతమంది ఇలాంటి విపత్తు వల్ల చనిపోతారు అని. కాబట్టి నువ్వు గుర్తు పెట్టుకోవాలా, నీ జీవం ఏపాటిది, నీ ప్రాణం ఏపాటిది, నీ బ్రతుకు ఏపాటిది. నేను బ్రతుకున్నానంటే కేవలం ఆయన కృపని గుర్తించుకో. మన జీవములో దేవుడి కృప లేకపోతే ఇలా బ్రతకము అండి. కాబట్టి నీ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరికి తెలియదో, నువ్వు గుర్తు పెట్టుకోవాలా. ఇంకా అన్సర్టైన్ థింగ్స్ లో చివరిది 7వది ఏమిటి అని అంటే ఎర్త్లీ గ్లోరీ. అంటే భౌతికంగా మనం సంపాదించుకునే గౌరవం, దీని కొరకు పడి చచ్చిపోతారటండి చాలా మంది పడి చచ్చిపోతారట. అందుకే 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటాడంటే, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడ్డిని గురించి మాట్లాడుతూ కీర్తనకాడు అంటాడండి, గడ్డి ఎండును పువ్వు రాలును. నిజమే, అదేటట? ఉదయం పచ్చగా ఉంటదట, మధ్యాహ్నానికి వాడి పారిపోద్దంట, సాయంత్రానికి రాలిపోద్దంట, గాలికి ఎగిరిపోతుందంట. అదండి మనిషి జీవితం గురించి పేతురు గారు చెప్తున్నటువంటి వాస్తవం అన్నమాట. కాబట్టి అవేమీ వాస్తవమైనవి కాదు, అవేమీ స్థిరమైనవి కాదు, అవేమీ నమ్మదగినవి కాదు. వాటి మీద ఆధారపడకండి, అవి నిశ్చయమైనవి కాదు. మరి ఏంటండి నిశ్చయమైనది? నిశ్చయమైనవి, వాస్తవమైనవి, నమ్మదగినవి ఏమిటి అని అంటే నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి, క్లుప్తంగా చెప్పేస్తాను ఈ మాటలో. 7 that encourages that believers, comforting certainty. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, 1 sure promises. దేవుడు నీకిచ్చిన వాగ్దానము నమ్మదగినది, స్థిరమైనది, వాస్తవమైనది, ఆధారపడదగినది, నిశ్చయమైనది. నీవు దాని మీద ఆధారపడాలా. ఏంటండి అంటే 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనంలో ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని చూస్తాం. తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు, తన జనులకు నెమ్మది కలుగు చేసిన యెహోవాకు. చూడండి, దేవుడు చేసిన వాగ్దానమును బట్టి ఇశ్రాయేలీయులకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది శత్రువులు వారిని సంహరించాలని వచ్చినా, అక్కడ మనం చూస్తున్నాం తాను చేసిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చేశాడట?
నెమ్మది కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని సంగమా, నీ దేవుని వాగ్దానం మీద నీవు ఆధారపడు. ఆ వాగ్దానము నమ్మదగినది. దాని గురించి ఇంకా క్లారిటీగా మాట్లాడతాడు యెహోషువ గ్రంథములో. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము 44వ వచనంలో అంటాడు, యెహోవా ఇచ్చిన వాగ్దానం ఏదియు తప్పిపోలేదు, అంతయు నెరవేరెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. ఏది తప్పిపోదు. దేవుడు ప్రామిస్ చేశాడా, నీ జీవితంలో జరిగి తీరుతుంది. అదే అవుతుంది. ఇంకా అంటాడు అదే పుస్తకంలో యెహోషువ గ్రంథములోనే 23వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటాడో తెలుసా? యెహోవా ఇచ్చిన వాగ్దానము ఒక్కటియు తప్పిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క వాగ్దానము కూడా తప్పిపోలేదట. యెహోవా మాట తప్పిపోదు. దేవుడిచ్చిన వాగ్దానము తప్పిపోదు. ఏది నెరవేరలేదనే విషయము ఇప్పుడుకొచ్చి ఒక్క రికార్డు కూడా లేదటండి. దేవుడు చేసిన వాగ్దానం, దేవుడిచ్చిన ప్రామిస్ ఒక్కటి తప్పిపోయినట్లు ప్రపంచములో ఎక్కడ చరిత్రలో రికార్డ్ చేయబడలేదట. ఆయన చేసిన ప్రామిస్ నెరవేర్చబడుతుంది. ఇవన్నీ మరి మన జీవితంలో ఎలా నెరవేరుతాయండి అని ఆలోచన చేస్తే, కొత్త నిబంధన రాస్తూ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో అంటాడనమాట అండి, దేవుని వాగ్దానముల అన్నియు క్రీస్తు యేసునందు ఏమవుతాయట? నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ ప్రామిసెస్ నమ్మదగినది, ఆధారపడదగినది, స్థిరమైనది, నిశ్చయమైనది. మరి అది నీ జీవితంలో ఎవరి ద్వారా జరుగుతుంది? యేసు క్రీస్తు నందు నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగా. 2 నిశ్చయమైనవి ఏమిటి అని అంటే, స్థిరమైనది ఏమిటి అని అంటే సూర్ ఫౌండేషన్. దేవుడు మన కొరకు స్థిరమైన ఒక రాజ్యాన్ని స్థిరపరిచాడట. అది శాశ్వత కాలం ఉంటది. ఈ భూమి ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ దేవుడు ఏర్పరిచినటువంటి ఆ పరలోకము శాశ్వతమైనది అంటాడు యెషయా గ్రంథము 28వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో అంటాడనమాట అండి, ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఇంకా 3వది స్థిరమైనది ఏమిటి అనంటే షూర్ రివార్డ్, అంటే బహుమానం. నీవిక్కడ చేస్తున్న భక్తికి, నీవిక్కడ చేస్తున్నటువంటి క్రీస్తుకు నమ్మకత్వానికి నీకు ఒక ప్రతిఫలం ఉంది. అది యథార్థం. మనిషి కాదండి తప్పిపోవడానికి దేవుడు. నీ వాగ్దానాలు, నీ ప్రామిసెస్, నీకు ఇవ్వాలనుకున్నవన్నీ కూడా దేవుడు నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు, ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. షూర్, ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటదండి అంటాడు మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం చూసుకోండి. అక్కడ అంటాడు, శిష్యుడు అని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చునో వాడు ప్రతిఫలము పొందును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రతిఫలం ఖచ్చితంగా నీకుంటది. ఏంటండి? దేవుని బిడ్డను చేర్చుకుని కొన్ని చల్లనీళ్ళు ఇస్తేనంట దానికి గొప్ప ప్రతిఫలం. షూర్, నీ కష్టానికి ప్రతిఫలం దేవుడు దాచాడు. దేవుని దగ్గర నీవు చేస్తున్న భక్తికి, నీ నమ్మకత్వానికి, నీ యథార్థతకు తగిన బహుమానం దేవుడు దాచాడు. అది స్థిరం. అది నీవు రాబో కాలంలో ఖచ్చితంగా పొందుకోబోతున్నావు. ఇంకా 4వ స్థిరత్వము కలిగినది ఏమిటి అనంటే అస్యూర్డ్ యాక్సెప్టెన్స్.
నమ్మదగిన అంగీకారం అంటాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో అంటాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కష్టములో ఉన్నవా సహోదరి, ఇబ్బందులో ఉన్నవా సహోదరుడా, ఏదో సమస్యలతో ఉన్నవా, ఆయన చెప్తున్నటువంటి అస్యూర్డ్ యాక్సెప్టెన్స్, నమ్మదగిన అంగీకారం ఏమిటో తెలుసా? ఆయన యొద్దకు వస్తే నిన్ను తోసేయడు, నిన్ను కాదండు. నువ్వు ఆయన దగ్గరికి రా, నమ్ము, ఆయన యందు విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి, కన్నీళ్లు విడువో, దేవుడు గొప్ప కృపను చేయబోతూ ఉన్నాడు అంటాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలోను 12వ వచనంలోను అంటాడనమాట, ఆయనను ఒప్పుకొని విశ్వసించినట్లయితే నీవు రక్షింపబడతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు రక్షింపబడతావు. ఆయన అంగీకరించు, ఒప్పుకో, నీ జీవితాన్ని సమర్పించుకో, ప్రభు దగ్గరికి రా. అసత్యమైనవి, అవాస్తవమైనవి, స్థిరము కాని వాటిని నమ్ముతున్నావు నువ్వు. ఇవేవి స్థిరం కాదండి, ఇవేమి స్థిరం కాదు. అన్ని వదిలేసి మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, అది స్థిరమైనవి. ఆయన అంగీకరించు, ఒప్పుకో, ఆయన దగ్గర నమ్మకముగా ఉండడానికి జీవించు. ఇంకా 5వ స్థిరమైనది డివైన్ లవ్, అంటే దేవుని ప్రేమ అన్నమాట అండి. గత ఆదివారం మనం తెలుసుకున్నాం ఆ ప్రేమ యొక్క విలువ, ఆ ప్రేమ యొక్క గొప్పతనం, ఆ ప్రేమ యొక్క ఖ్యాతి, ఆ ప్రేమకున్నటువంటి విలువ మనము చూస్తూ ఉన్నాం. దేవుని సంగమా, దైవ జనాంగమా, దేవుని పిల్లలారా, ఈ దినం వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఏమంటాడు తెలుసా? డివైన్ లవ్. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనమును 39వ వచనములో మనము చూస్తాం. చూడండి, అక్కడ అంటాడు, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునిగాక. ఇది డివైన్ లవ్. మరణమైన ప్రభువు నుంచి నిన్ను వేరు చేయలేదు, అధికారులైన ప్రభువు నిన్ను వేరు చేయలేరు, లోతైన ఎత్తైన ప్రభువు నిన్ను వేరు చేయలేరు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు కూడా వేరు చేయలేరు, నీవు దూరం అయిపోతే తప్ప. చాలా మంది అదే అనుకుంటున్నారు, అయ్యో ఆరాధన లేదే, చర్చెస్ లేవే, సంఘానికి వెళ్ళలేకపోతున్నామే అని చెప్పి ఏం చేస్తున్నారు తెలుసా? మరి ఇంటి దగ్గర ప్రార్థన చేయొచ్చు కదా, ప్రార్థన చేయట్లేదు. ఇంటి దగ్గర వాక్యం చదవచ్చు, వాక్యం చదవట్లేదు. నీకు నీవు తప్ప ఎవ్వరు కూడా నిన్ను వేరుపరచలేవాడు. ఈరోజు దైవకమైన ప్రేమ నీకు ఉందన్నమాట, అది నీవు గుర్తుపెట్టుకోవాలా. నువ్వెక్కడికి వెళ్ళినా అంటాడు 139వ కీర్తన రాస్తూ, కీర్తనకాడు ఏమంటాడో తెలుసా? నువ్వెక్కడికి వెళ్ళినా, సముద్రంలోకి వెళ్ళినా, ఆకాశంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీవు నాకు తోడుగా ఉన్నావు అంటాడనమాట అండి. ఆయన ప్రేమ నిన్ను ఎడబాప నేరదు, ఆయన నిన్ను విడిపించడు. కష్టంలో ఉన్నవా, ఆయన నీతో ఉన్నాడు. ఇబ్బందులో ఉన్నవా, ఆయన నీతో ఉన్నాడు. మనుషులు విడిచిపెట్టొచ్చు, కానీ షూర్, ఖచ్చితంగా దేవుని ప్రేమ నుండి మనల్ని ఏవి కూడా ఎడబాపనేరు. దేవుని ప్రేమకు దూరం కాకండి, దేవునికి సమీపస్తులు కాండి. ఇంకా 6వ విషయాన్ని మనం చూస్తున్నాం, ఎస్యూర్డ్ ఇమ్మోరాలిటీ, నిత్యమైన నివాసం అన్నమాట అండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తాం. ఇంకా ఎటర్నల్ ఎంకరేజ్, నిత్యత్వము, పరలోకం, ఇవన్నీ శాశ్వతమైనవి, మిగిలినవన్నీ అశాశ్వతమైనవి. వాస్తవానికి చూస్తే శాశ్వతమైన వాటిని విడిచిపెట్టేస్తున్నాం, అవాస్తవమైనవి, అనిశ్చయమైనవి వాటికి మనం ఎక్కువ సమయాన్ని ఇస్తున్నాం, మన జీవితాన్ని దానికే దారపోస్తున్నాం. కాబట్టి నమ్మదగినవేంటి,
నమ్మదగనవేంటి మనం చూసుకున్నాం, నిశ్చయమైనవేటి అనిశ్చయమైనవేటివి చూసాం, వాస్తవమైనవి అవాస్తవమైనవి ఏంటి చూసాం, స్థిరమైనవి అస్థిరమైనవి ఏంటి మనం చూసాం, నమ్మకమైనవి మోసపూరితమైనవి ఏంటో చూసాం, ఆధారపడదగినవి ఆధారపడదగనవి ఏమిటో మనం చూసాం. కాబట్టి ఈ దినము వాక్య ప్రకారముగా ఏది నిజమైనది ఏది నిజము కానిదో తెలుసుకున్నాం. వాటిని మనము చేపడదాం, వెంబడిద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకోవచ్చు. సర్వాధికారి యేసు ప్రభువా, నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభువా, అందం మోసకరం, కానీ మేము దాని మీదే ఆధారపడుతున్నాం. మనిషి ఇచ్చిన మాట నమ్మదగినది కాదు, మేము దాని మీదే ఆధారపడుతున్నాం. ఇదిగో మా ధనము మా సంపద నాయన అవి శాశ్వతం కాదు, మేము దాని కొరకే ఎక్కువ సమయాన్ని ఇస్తున్నాం. అయ్యా మా భవిష్యత్తు అయ్యా అది బాగుంటది, అది శాశ్వతము కాదు. మా ఫ్రెండ్షిప్, మా జీవితం, ఇంకా ఇదిగో ఈ భూమి మీద ఉన్న పేరు ప్రఖ్యాతులు అనుకున్నాం, అవేమీ శాశ్వతం కావు, ఎంతలో ఉండి అంతలో పోయేవే. మరి శాశ్వతమైనవి ప్రభువా, ఇదిగో నాయనా నీవిచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా గతించిపోదు, అన్ని నెరవేరుస్తానన్నావు. ఇదిగో వాక్యమైన నీ బిడ్డలందరి మీద నీవు వాటిని నెరవేర్చండి ప్రభువా, నీవు కృప చూపండి. ఇదిగో నీవిచ్చినటువంటి నాయనా ఇదిగో స్థిరమైనవి, వాటిని పట్టుకునే కృప దాయిచ్చేయండి. నీవిచ్చిన బహుమానాలు స్థిరమైనవి ప్రభువా, ఇదిగో నమ్మదగిన అంగీకారం, నీ దగ్గరికి వస్తే మాకు పరలోకం ఇస్తావు, అవి నిజమైనవి. నీ ప్రేమ నిజము ప్రభువా, నీవు మా కొరకు సిద్ధపరచబడే ఆ కొత్త ఆకాశము కొత్త భూమి నిజం, ఆ పరలోకము నిజం. వాటి కొరకు మేము ప్రయాసపడి సంపాదించుకునే కృప మీరు మాకు దాయిచ్చేయండి. మేలు చేయండి. వాక్య ప్రకారముగా వాక్యమైన ప్రతి ఒక్కరూ జీవించి ఆ పరలోకాన్ని పొందుకునే కృప దాయిచ్చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రియులారా కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము దేవుడు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చాలు, ప్రభు యేసు రక్తమే చాలు, ప్రభు యేసు నామ సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమేసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము, ఈ మహిమేగా కుమారించుము దేవా, కమ్మార ప్రేమ వర్షంబుల్ కుమారించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మళ్ళీ అందరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు.